ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు కాబట్టి, నా అత్తయ్య కాబట్టి మిమ్మల్ని దెబ్బ కొట్టలేకపోవచ్చు. కానీ మీరు కొట్టే దెబ్బలన్నింటినీ ఖచ్చితంగా తప్పించుకోగలను. అది చూద్దాం. నన్ను అర్థం చేసుకున్నానంటున్నావు కదా. నా నెక్స్ట్ స్టెప్ ఏంటో అంచనా వేయ్. తప్పించే ప్రయత్నం చెయ్యి. నమస్కారం మేడం. రండి రండి రండి, కూర్చోండి. నేను చెప్పిన పని ఏం చేశారు? సిద్ధం చేశాను మేడం. వాళ్ళతో కూడా మాట్లాడాను. మీ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తే పెళ్లి పెట్టేసుకోవడమే. ఓ థ్యాంక్స్. అది తారా, ఎవరెతను? అదే బేబీ, మన హిమకి మళ్ళీ పెళ్లి చేద్దామని సంబంధం తెప్పించాను. ఏం మాట్లాడుతున్నావు తారా? హిమ పుట్టాడు దుఃఖంలో ఉంటే తనని ఓదార్చాల్సింది పోయి, ఆ బాధ నుంచి తను ఇంకా తేరుకోకముందే మరో పెళ్ళంటావేంటి? తన ఒపీనియన్ తెలుసుకోవాలి కదా. బేబీ, మనం ఇప్పుడు చెయ్యాల్సింది హిమని ఇప్పుడు ఓదార్చడమో, ఒళ్ళో కూర్చోపెట్టుకుని బుజ్జగించడమో కాదు. ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని చూపించాలి. ఈ సమస్యకి ఇదే పరిష్కారం అని నాకు అనిపించింది. అందుకే సంబంధం తీసుకురమ్మన్నాను. మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ దానికి ఇది టైం కాదు. హిమకి కొంత టైం ఇవ్వాలి. అప్పుడే తన ఈ బాధలోంచి బయటికి వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలనేది తీరిగ్గా కూర్చుని ఆలోచిద్దాం. మీరు వెళ్ళండి. సరే సార్. ఇంకా ఎంత టైం ఇస్తావు రాధా? టైం తీసుకునే కొద్దీ హిమ ఈ బాధలోంచి బయటపడుతుందని మీరనుకుంటున్నారు. సమయం గడిచే కొద్దీ అదే బాధలో కూరుకుపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందేమో అని నేను భయపడుతున్నాను. గాయం చేతికో కాలికో తగిలితే 2 రోజుల్లో మానిపోతుంది. కానీ గుండెకి తగిలింది, అది ఓ జీవితకాలమైనా మర్చిపోలేం. ఆపండి. అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? హిమకి మరో పెళ్లి చేయడం ఏంటి? తనకి ఆల్రెడీ మా అన్నయ్యతో పెళ్ళైపోయింది. వాళ్ళిద్దరూ భార్య భర్తలు. ఏంటి, పెళ్ళైపోయిందా? అయితే కట్టుకున్న భార్యని పక్కన పెట్టుకుని పరాయి ఆడదాని మోజులో ఎందుకు పడ్డట్టు? బరి తెగించిన కోడి బజార్లో గుడ్డు పెట్టిందని అలా ఊరి మీద పడి తిరిగే మగాళ్ళని ఏమంటారో తెలుసా? బజారు మనిషి అంటారు. అత్తయ్య, అత్తయ్య, అరవకో అరవకో. అరవకో. ఇవి నేను కల్పించి చెప్తున్న మాటలు కాదు, మీ అన్నయ్య చేసిన ఘనకార్యం. మనం అలా సరదాగా బయటికి వెళ్దాం. పద. ఎక్కడికి? ఈ వారం రోజులుగా నీకసలు మనశ్శాంతే లేదు కదా. సరదాగా అలా బయటికెళ్ళి తిరిగొస్తే నీ మైండ్ కాస్త రిలీఫ్ అవుతుంది. వెళ్దాం పద. నా మూడు బాలేదు, వదిలే కృష్ణ. నీ మూడ్ రీఫ్రెష్ చేయడానికే బయటికి వెళ్దాం అంటున్నాను హిమ. నువ్వు రా, చెప్తాను. రా రా. ఏంటి కృష్ణ ఇక్కడికి తీసుకొచ్చా? చెప్తానుండు.
ఏదో అర్జెంటుగా మాట్లాడాలని తీసుకొచ్చింది ఈ రాయబారానికేనా? రాయబారం కాదు హిమ, మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగించడానికి, మిమ్మల్ని ఒకటి చేయడానికి. ఈ జన్మలో జరగదు. ఈ మోసగాడి భారీగా మనసు చంపుకుని బ్రతకడం కంటే బాధని దిగమింగుకొని ఒంటరిగా ఉండడమే నయం. హిమా, నేను నిన్ను ఎంత ప్రేమించానో నీకు తెలుసు. నిన్ను కాదని వేరే అమ్మాయితో ఉన్నానంటే నువ్వెలా నమ్ముతున్నావు? నమ్మకేం చేయమంటావు? నువ్వు ఏ నేరమో హత్య చేసుంటే నా భర్తే కదా, తెలియక చేసుంటాడు, కాపాడుకుంటే మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యడు అనుకునుండేదాన్ని. కాని నువ్వు ఏకంగా నా స్థానాన్ని వేరొక అమ్మాయికిచ్చావు. దాన్నెలా డైజెస్ట్ చేసుకోవాలి? అదే హిమ, మన ఆడవాళ్లలో ఉండే ఒక పెద్ద బలహీనత. మనం ఎదుటి వాళ్ళని ప్రేమిస్తే చాలా బలంగా నిలబడతాం. ఎంతలా అంటే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవాణ్ణి వదులుకోవడానికి కూడా వెనకాడం. నిజాన్ని చూడకపోయినా పర్వాలేదు హిమ, కానీ అబద్ధాన్ని మాత్రం అస్సలు నమ్మకూడదు. అవును హిమా, నీ నమ్మకం అబద్ధమని ప్రూవ్ చేయడానికి నేను కృష్ణ అమ్మాయిని కలవడానికి వెళ్ళాం. కానీ అక్కడ అమ్మాయి లేదు. ఎలా ఉంటుంది? అవసరం తీరిపోయి ఉంటుంది, అందుకే పంపించేసుంటావు. హిమా, నీకెలా చెప్తే అర్థమవుతుంది? హిమ, ఇది అన్నయ్య చేసిన పని కాదు. మీ ఇద్దరిని విడగొట్టాలని మీ వెనక పెద్ద కుట్ర జరుగుతోంది. దాన్ని అర్థం చేసుకోకుండా కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను అని అనవసరంగా మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సరే, ఇది అబద్ధమని అనుకుందాం. నా కళ్ళు నన్ను మోసం చేశాయని అనుకుందాం. డిఎన్ఏ రిపోర్ట్స్లో కూడా ఆ బిడ్డ మీ అన్నయ్య కొడుకని తెలిసింది కదా, దానికేమంటావు? నిజమో అబద్ధమో తెలుసుకునే ముందు ఆ బిడ్డ తల్లి ఎవరో తెలుసుకోవాలి. అందుకే నీ బ్లడ్ శాంపిల్స్ కావాలి. నా బ్లడ్ శాంపిల్స్ దేనికి? ఎవరికి పుట్టాడో ఈయనకి తెలీదా? తెలిస్తే కథ ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది హిమా? నీ డిఎన్ఏని కూడా హర్ష డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూద్దాం. ఒకవేళ ఆ బిడ్డ నీ కొడుకు అయ్యుండొచ్చు కదా. మా అన్నయ్య ఖచ్చితంగా ఏ తప్పు చేయలేదు, ఆ విషయం నాకు తెలుసు. అయినా డిఎన్ఏ రిపోర్ట్లో తనే ఫాదర్ అని తేలింది కాబట్టి నువ్వే అమ్మవి ఎందుకు కాకూడదు? ఏంటి కృష్ణ, మా ఇద్దరిని కలపడానికి నీకు వేరే మార్గమే దొరకలేదా? నా బిడ్డ ఈ లోకంలో లేడు, ఆ విషయం నాకు తెలుసు. ఎవరో అనాథం తీసుకొచ్చి డిఎన్ఏ రిపోర్ట్స్ తారుమారు చేసి నన్ను ఏ మారుద్దాం అనుకుంటున్నావా? అది ఈ జన్మలో జరగదు. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.